చూడండి 50 దాటినా ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. సరే సరే, చూసారుగా, ఇలాగే ప్రాక్టీస్ చేయండి. నువ్వేంటే అలా నిలబడ్డావు? తాడు మీ చేతిలోనే తెగింది కదా అత్తయ్య. సరే, ఎక్సర్సైజ్ చెయ్యి. రెడీ రెడీ. అప్ అంటే అప్, డౌన్ అంటే డౌన్. అప్ డౌన్. అస్సై అస్సై. డౌన్. అస్సై అస్సై. అమ్మా, ఈ తాడాట కన్నా కరెంటే బాగుంది. అదే మేము చేస్తాం. అంత బాగా నచ్చిందా? నచ్చింది. సరే సరే, అందరూ నుంచోండి. రెడీయా? రెడీ. అప్ అంటే అప్పు. ఓకే, రెడీయా? 1 2 3. సైడ్. ఏమిటంటే అలా పడిపోయారు? మీ అత్తగారిని చూడండి, ఎంత ఉల్లాసంగా ఉన్నారో, ఎంత ఉత్సాహంగా ఉన్నారో. ఏయ్, కరాటే కొత్తగా ఉందని ట్రై చేశా. ఒరిజినల్ జీన్స్ అలాగే ఉన్నాయి. నన్ను టచ్ చేసావో రచ్చ రచ్చే. ఇప్పటికి ఈ ఎక్సర్సైజ్ చాలు. ఇంకా నెక్స్ట్ ఐటమ్. రెడీ? ముందు ఎక్సర్సైజ్, తర్వాత తిండి. పదండి. పదండి. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు. స్టామినా కాళ్ళకు మాత్రమే కాదండి, చేతులకు కూడా ఉండాలండి. అప్పుడే ఆల్ రౌండర్ అనిపించుకుంటారండి. కానీ అంత సీను మీ కోడలకు లేదండి.
ఇంకొంచెం ఫేస్ ప్యాక్ మిగిలింది, ఏం చేయమంటారు? నోట్లో మింగేస్తాం, కడుపు కూడా తెల్లగా ఉంది. నోట్లో కాదే ముక్కలు పెట్టాను, చేస్తావు. జనాభా లెక్కలు లేకుండా పోతావు. అత్తయ్య ఆకలేస్తుంది. కడుక్కున్నాక తిందుగాని. ఇప్పుడైనా తినచ్చా అత్తయ్య? తినొచ్చు తినొచ్చు, కాకపోతే గోరింటాకు పెట్టుకొని తినండి. గోరింటాకు ఎలా తింటారు? అయ్యో, నేను తినమంది చేతికి పెట్టిన తర్వాత ప్లేట్ లో పెట్టుకొని కాదు. పదండి, అయిందా? పదండి పదండి. నిలివేసేది చాలు చాలు, పద 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 పద. అత్తయ్య బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తింటాం. రెండు చేతులకి గోరింటాకు పెట్టుకుని ఎలా తింటారే? నాకు తెలుసు, కావాలని మీరు గోరింటాకు పెట్టారు. కావాలని కాదు, మీరు తినకూడదని పెట్టారు. బాగా తిని పడుకుంటే నిద్రమోహంతో ఉంటారు. అదే ఈ రోజంతా పస్తులతో ఉంటే స్లిమ్ గా కనిపిస్తారు, యాక్టివ్ గా కనిపిస్తారు. అందుకే ఈ రోజు మీకు భోజనం కట్. భార్యాభర్తల పోటీలో గెలిచిన వాళ్ళకి 1,00,000 రూపాయలు. అమ్మనసూయా, ఇందుకోసమేనా నిన్నటి నుంచి కోడలతో ఎక్సర్సైజ్ చేయించి బాడీలు తగ్గేలా చేశావు? పాప, 1,00,000 రూపాయల ప్రైజ్ మనీ కోసం రాత్రంతా పస్తులతో పడుకోబెట్టావు. చూద్దాం వాళ్ళ ప్రయాసే గెలుస్తుందో నీ అత్యాసే ఓడిస్తుందో. అమ్మా, ఏంట్రా ఈ సూటు కంపు కొడుతోంది, కాసేపు తీసేనా? చంపుతా. ఈ భార్యాభర్తల పోటీ అయిపోయే వరకు ఎంత కంపైనా భరించాల్సిందే. నాకు తెలుసు, ఆ కంపు తట్టుకోలేక బావగారు చెంపవుతారని. ఈ పోటీ అయిపోయేదాకా నాకు తెలుసు అన్నావంటే నీ కాళ్ళు విరగొట్టి పులుసు పెట్టేస్తాను. పులుసా అంటే సార్వానా అమ్మా? ఎంత బాగుంటుందో, తిని చాలా రోజులైందమ్మా. ఎప్పుడు పెట్టావమ్మా? రేయ్ నీ బొంద, నేను పులుసు పెడతానన్నది మేక కళ్ళతో కాదురా, ఇదిగో నీ పెళ్ళం కాదు. అర్థమైంది. సూట్ అదిరింది. సెకండ్ హ్యాండ్ లో అమ్మేసుకుంటే డోకా లేకుండా 2 రోజులు ప్యాకెట్ ఆడుకోవచ్చు. అమ్మా, ఈ సూట్ ఎంత కొన్నావమ్మా? కొంటమా పాడా? డ్రై క్లీనింగ్ షాప్ నుంచి అద్దెకి తెచ్చావని అత్తయ్య గారు చెప్పారు కదా. అవునవును. అయితే అమ్మడం కష్టమే. అమ్మడం ఏంట్రా? అంటే ఇంత కాస్ట్లీ సూట్ ఎవరన్నా అమ్మితే కొంటాం కష్టం అంటున్నాడమ్మా. ఎరా అంతేగా? అవునవును. చూడండి,
మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఆ 1,00,000 రూపాయలు మాత్రం మనకు కావాలి. అవును, ఆ 1,00,000 వస్తే కనీసం నా కట్టిన డబ్బులు నాకు ఇచ్చేవచ్చు. మరి నా కట్టం ఎప్పుడు ఇస్తారు? నాకిస్తే మీకు ఇచ్చినట్టే కదా. అయ్యో చీ, నాకి ఇస్తే నోట్లు నానిపోతాయి. నాకు కట్నం ఇవ్వచ్చుగా. అలాగే మీరు కాస్త ముయ్యండి. కండువా కదా, కొంచెం కష్టం. అదే ప్యాంట్ అయితే ముయ్యొచ్చు. అయ్యో చాలా చాలా పని మీ కాగ్గోలే. రెడీయా? పదండి పదండి. ఏయ్ ఎలా నడవాలో తెలుసుగా. పదండి పదండి. పదవే. ఏంటి మాకంటే అత్యాశ దురాశ కాబట్టి 1,00,000 రూపాయలు కొట్టేద్దామని వచ్చాం. మరి నువ్వేంటి మేం పిలవకుండానే వెంటపడి మరీ వచ్చావు? దేనికో? నెంబర్ 1, మీరు బొట్టు పెట్టి పిలవడానికి ఇది మీ ఇంటి పేరంటం కాదు కదండి. నెంబర్ 2, మీ అన్నలంతా అమ్మ చాటున, వదినలంతా అత్త చాటున బతికే ఉత్త భార్యాభర్తలు. మరి ఉత్తమ భార్యాభర్తలుగా ఎలా గెలుస్తారో చూద్దామని వచ్చానండి. నెంబర్ 3, ప్రైజ్ మనీ కోసం పిచ్చి వేషాలు ఏమైనా వేస్తే బయటపడతానండి. మీరు ఓడిపోతే చప్పట్లు కొడతానండి. అందుకోసం వచ్చానండి. ఇప్పుడు హ్యాపీనా అండి? హలో, 1,00,000 మంది వచ్చినా ఆ 1,00,000 రూపాయల ప్రైజు మాకే వస్తుంది. లక్షణంగా తీసుకోండి. ఏదైనా చీటింగ్ జరిగితే శిక్షలు కూడా ఉంటాయని గుర్తుంచుకోండి. వేస్ట్ మనుషులతో మాట్లాడతావేంటి? మనకు టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఏమీ లేదు. నువ్వురా, పద అంటున్నానుగా. వస్తున్నా అమ్మా. ఎవ్రీబడి, మా ఈ ఉత్తమ భార్యాభర్తల పోటీకి విచ్చేసిన ప్రతి ఒక్క జంటకి ఇదే మా ఆహ్వానం. ముందుగా పోటీ రూల్స్ చెప్పి ఓ 10 నిమిషాల తర్వాత పోటీ స్టార్ట్ చేస్తాం. రూల్స్ ఏంటంటే ఇందులో మొత్తం 3 రౌండ్లుంటాయి. ఫస్ట్ రౌండ్ లో పిల్లి నడక అంటే క్యాట్ వాక్ చేయాలన్నమాట. సెకండ్ రౌండ్ మొగుడు పెళ్ళాం అలక అంటే భర్త అలిగితే భార్య ఎలా సర్ది చెప్పాలనేది యాక్ట్ చేసి చూపించాలన్నమాట. ఇక లాస్ట్ రౌండ్ తడబడక అంటే మా జడ్జెస్ అడిగే కొన్ని ప్రశ్నలకి తడబడకుండా ఆన్సర్ చెప్పాలి. లాస్ట్ రౌండ్ వరకు వచ్చిన ఇద్దరి జంటల్లో ఒకరిని విజేతగా ప్రకటించి 1,00,000 రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అయితే మా కండిషన్స్ ఏంటంటే ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి పేరిచ్చి ఏ కారణంతో అయినా రాలేకపోతే మాత్రం వాళ్ళు కట్టిన ఎంట్రీ ఫీజు 1,000 రూపాయలు వాపస్ ఇవ్వబడవు. సో బీ రెడీ, వి విల్ మీట్ ఆఫ్టర్ 10 minutes. విన్నారుగా, పిల్లి నడక, మొగుడి అలక, తడబడక, ఈ 3 రౌండ్స్ లో మీరే ముందుండాలి. కానీ నాకు అలా క్యాట్ వాక్ చేయడం రాదత్తయ్యా. నాకు యాక్టింగ్ చేయడం రాదత్తయ్యా. అయ్యో, నాకు జనరల్ నాలెడ్జ్ లేదత్తయ్యా. అయ్యో, మీకు బుద్ధి కూడా లేదు. సర్లే,
మీ ముగ్గురికి అన్ని తెలియదు కాబట్టి ఒకళ్ళకి తెలిసిందే ఇంకొకళ్ళు నేర్పించండి. ఇవన్నీ ఇప్పటికిప్పుడు రిహార్సల్స్ చేస్తే వచ్చేవి కాదండి, రియల్ గా రావాలండి. లేదంటే ఫస్ట్ రౌండ్ దాటడం కూడా కష్టమే. ఏయ్, ఏంటి శపిస్తున్నావా? చెప్పించడం కాదండి, ప్రైజ్ కోసం తప్పిస్తున్న మీ కోడలకు ఇంకొంచెం నేర్పించమని చెప్తున్నాను, అంతేనండి. ఈ అనసూయ స్కెచ్ వేసిందంటే ప్రైజ్ వచ్చినట్టే. చూస్తూ ఉండు, నీకంటే ముందు ఆ ₹1,00,000 ప్రైజ్ ఎలా తన్నుకుపోతాను. తన్నుకుపోయినా పర్వాలేదండి, మీ ఎత్తులు చిత్తయి తన్నులు తినకుండా జాగ్రత్త పడండి సుమి. ఆ డాక్యుమెంట్ ఇరుక్కుపోయిందని సైలెంట్ గా ఉంటున్నాను. లేదంటే నీ కామెంట్స్ కి ఎప్పుడో నా వైలెన్స్ చూపించుడు దాన్ని. అయినా నీతో మాట్లాడి పదండి, పదండ్రా, పదండ్రా. ఆల్ ద బెస్ట్ అన్నయ్యలు. సరిపోయిందా? ఇంకా ఏమైనా కావాలా? నాకు మీ అంత గోరుజనం లేదండి, నేనెప్పుడూ నా లిమిట్స్ లోనే ఉంటానండి. మీరే ఓవర్ చేసి ఎదుటి వాళ్ళని ట్రాప్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు, కాబట్టి మీకు సరిపోదు. అయినా పర్వాలేదండి, సరిపడ నేనిస్తాను. చూద్దాం ఎవరెవరికి ఇస్తారో. ఈ రోజు మీకు మూడిందండి. ముందు పిల్లి నడక. రాంబాబు తులసి రండి, రండి రండి రండి. స్టైల్ గా వాక్ చేయాలి. నా మీదకి వస్తారంటే ఏంటి ఆ నడక? తప్పు తగిందనిలా అటు ఇటు నడుస్తున్నావు, తిన్నగా నడవలేవా? కొంచెం నీరసంగా ఉంది అత్తయ్య. ఆకారం పుష్టిగా ఉంటుంది కానీ పనిలో మాత్రం వేస్ట్. అయ్యో, నడు నడు నడు. నెక్స్ట్ బద్రీలత. స్టైల్ గా అలా అలా నడవండి. స్టైల్ గా అలా అలా అలా. సూపర్ 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 సూపర్. మేకప్ మీద ఉండే శ్రద్ధ వాకింగ్ మీద కూడా పెట్టు. అప్పుడు బాగా స్టైల్ గా వాక్ చేయొచ్చు. వెళ్ళ వెళ్ళ. నెక్స్ట్ నాకు తెలుసు, నెక్స్ట్ మేమేనని. అందుకే మీరు చెప్పక ముందే రెడీగా ఉన్నాం అత్తయ్య గారు. ఈ తెలివి అక్కడ చూపించు. ముందు నడు. మిస్ అయ్యి వచ్చిన మెంటల్ పేషెంట్ లాగా ఆ నడకేంటే? ఆ చేతులు ఇలాగా పైకెత్తడం ఏంటి? ఇలా చేస్తే బయటికి తోసేస్తారు. జాగ్రత్తగా నడు. అలాగే అత్తయ్య గారు. ఇలా నవ్వాలి. నెక్స్ట్ కౌసల్య. అల్లుడు గారు. నువ్వేంటి తల్లి వెనకాల గొన్నెనలాగా? అది పిల్లి నడకత్తయ్యా, మాది పెళ్లి నడకత్తయ్యా. అందుకే కొంచెం వెనక నడుస్తున్నా. సరే 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 రండి. ఇప్పుడు భర్తలని బతిమలాడటం తెలుసు కదా? రెండో రౌండ్. మీ అబ్బాయి ఎప్పుడు అలగలేదు అత్తయ్య గారు. అదేంటి, నువ్వెప్పుడు కొట్టలేదా? కొడితే అలుకుతారా? అలగడమేంటి? అంటే అది నాకు తెలుసు, బావగారి బుగ్గలు
నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఒక్కొక్కరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. భార్యాభర్తలు ఎలా ఉండాలి? ప్రాణానికి ప్రాణంలా ఉండాలి. ఇద్దరూ ఒకే ప్రాణంలా ఉండాలి.